బీజేపీ పార్టీలో బేసిక్‌గా అంతర్గత కలహాలు ఎక్కువయ్యాయని ఒక మాట బాగా వినిపిస్తుంది. ఏం చెప్తారు దాని గురించి? ఏమున్నదని అంతగా అంత అంటే అంత కల ఎమ్మెల్యేలు కొన్ని మీటింగులకి సంబంధించి అక్కడికి అటెండ్ అవ్వట్లేదు. పార్టీకి సంబంధించిన వాటిని పెద్దగా పార్టీకి పట్టించుకోవట్లేదు. సంబంధం వాళ్ళ కాన్స్టిట్యున్సీలలో పనిచేస్తున్నారు కదమ్మా. మీటింగు పెట్టిన దగ్గర ఏదైనా డిలే అయితే మొన్న రాలేదనుకోండి. ఇప్పుడు మేము మొన్న మొత్తం మంది ఒక ధన్పాల్ గారు మేమందరం పోలేదనుకుందాం. మరి ఇవాళ నలుగురు ఎమ్మెల్యేలు రాలేరు. రాకపోతే దానికి ఉన్నది ధన్పాల్ గారి వాళ్ళ రిలేటివ్ చనిపోయిందని చెప్పారు, ఆయన రాలేదు. హరీష్ గారికి దిశ మీటింగ్ ఉండే, దానికి అక్కడే ఉన్నారు. ఇవాళ పాయల్ శంకర్ గారికి కూడా దిశ మీటింగ్ ఉండే, అక్కడే ఉన్నారు. మరి దిశ మీటింగ్ ఇడిచిపెట్టి వస్తే మరి ఆడవాళ్ళకి రక్షణ లేదా, ఎమ్మెల్యేకి అవసరం లేదా అని అట్లా మాట్లాడతారు. ఇక్కడికి వస్తే మీటింగ్ రాలేదని ఇక్కడ మాట్లాడతారు. రెండు దగ్గరలో ఉండేందుకు మేము డబుల్ సీన్ ఏం కాదు. ఇక్కడ మేమే అక్కడ మేమే అంతేందుకు, ఈ ఒడ్డుకు మేమే ఆ ఒడ్డుకు మేమే అంతే అనలేం కదా. అనవసరమైన ఊహాగానాలు ఎందుకు, దానికి రీజన్స్ ఉంటాయి కదా. ఇవాళ నేను 15 నిమిషాలు లేట్ పోతా అనుకున్నాం, చెప్పినాం, నేనే ముందు పోయాను. అయితే ఆ రోజు నేను తిరుపతిలో ఉన్నాము, వెళ్ళలేదు. సుంకిశాలకు పోయేటప్పుడు నేను సీఎంఆర్ఎఫ్ చెక్లు పంపుతామని 3 రోజుల ముందే అనౌన్స్ చేసినాము. 2 రోజుల ముందు సుంకిశాల ప్రోగ్రాం పెట్టారు. పబ్లిక్ సీఎంఆర్ఎఫ్ చెక్కులు అంటే ఎప్పుడో సంవత్సరం కింద అప్లై చేసుకుని ఎలక్షన్లు చేయబట్టి ఇప్పటిదాకా ఆగినాయి. దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్. 10,000 వచ్చినా, 5,000 వచ్చినా, 20,000 వచ్చినా సామాన్యునికి, గరీబోనికి అది పెద్దదే అమౌంట్. 1,00,000 పెడితే 10,000, 5,000 వస్తాయి. అతను పెట్టినటువంటి 10,000ను వదిలేసి 1,00,000ను వదిలేసి మనం ఇచ్చే 10,000 కోసం అక్కడ వచ్చి కూర్చుంటాడు. మళ్ళీ పోస్ట్పోన్ చేస్తే తిట్టుకుంటాడు. తిట్టుకోవడం కన్నా ఎక్కువ బాధపడతాడు. తిడతాడు నన్ను, కానీ బాధపడతాడు కదా. మరి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంచినా మరి సుంక్షాలకు పోయి గోడ పడిపోయిందని చెప్పి ఫోటో దిగిరాను. ఏది వాస్తవం, ఏది అవాస్తవం, ఏది నిజం, ఏది అబద్ధం, ఇట్లా గంటలకు ఒక తీరు మార్చి మాట్లాడితే మీడియాను నమ్మరు. రాను జనము ఈ సోషల్ మీడియా మీద నమ్మకమే పోయింది. రాను మీడియా మీద కూడా నమ్మకం పోతుంది. ఎవరి ఎడ్జ్కు వాళ్ళే మాట్లాడుతూ పోతుంటే రాను కష్టమవుతుంది. ఒకటే అంశము 4 శాటిలైట్ ఛానల్లో 4 తీర్లు వస్తుంది. ఒకటే అంశం, జనం ఏం నమ్ముతాను. ఒకటే ఇష్యూ 4 పేపర్లలో 4 తీర్లు వస్తుంది. ఇక వెబ్ ఛానల్లో చెప్పే పరిస్థితే లేదు. ఇక సోషల్ మీడియా అయితే దానికి అంతే లేదు. ఇక దానికి సముద్ర గర్భం అంతే, ఇక ఏదైనా మాట్లాడచ్చు. రైట్ సార్. అయితే మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్‌లో ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలు బేసిక్‌గా బీజేపీ పార్టీకి 8 సీట్లు పట్టం కట్టారు ఎంపీ ఎలక్షన్స్‌లో. అయితే బడ్జెట్ రిలీజ్ రోజున తెలంగాణకి నిధులు పెద్దగా కేటాయించకపోవడాన్ని ఎందుకు బీజేపీ ఎంపీలు ఖండించలేదు? దీని గురించి ఎక్కడ ప్రస్తావించలేదు కనీసం. కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు ఇచ్చారు కదా ప్రజలు. మరి కొడంగల్కే, మదిరేకి ఎందుకు పోతున్నాయి? వేరే దగ్గర ఎందుకు ఇస్తలేరు అంటే వీళ్ళు దద్దమ్మల మిగతాళ్ళంతా. బట్టి గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరే సూర్మాలు. తర్వాత ఉన్నటువంటి పొంగులేటి మంత్రులు ఏమన్నా పెద్ద మనుషులు. ఇక మిగతా ఎమ్మెల్యేలు అంతా దద్దమ్మల. ఎందుకు రావట్లేదు మరి? పోచారం గారు మొన్న జాయిన్ అయ్యారు కదా, మరి రాలేదు బాన్సోడకి. సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు కదా బోధనలో, రాలేదు. అంటే ఆ ఇద్దరే తప్ప మిగతా కాన్స్టిట్యున్సీలలో ఎందుకు రావట్లేదండి? ఎందుకు పెట్టలేదు మరి? ఆడకే పోతున్నాయి అంటే అక్కడోళ్ళే ప్రజలు ఓట్లేసారు, ఇక్కడోళ్ళు ప్రజలు కదా. అంతెందుకు, రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో పోటీ చేశారు, కామారెడ్డిలో పోటీ చేశారు. మరి కొడంగల్ని ఎందుకు పెడుతున్నావు, కామారెడ్డిలో ఎందుకు పెట్టావు? నీకు ఇక్కడ 54,000 ఓట్లు వచ్చినాయి కదా. 54,000 మంది నిన్ను మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేసుకుందాం కామారెడ్డికి అని ప్రయత్నం చేశారు కదా. నాకంటే 66,000 వచ్చినాయి. నీకైతే 54,000 మీకు వచ్చినాయి కదా, మరి పెట్టవు. ఆడ వచ్చినాయి ఎంత నీకు కొడంగల్? పోనీ ఓట్ రేషన్ బట్టన్న పైసలు వచ్చు కదా కామారెడ్డికి, కొడంగల్కి. అమ్మ అది కాదు, ఎక్కడ అవసరం ఉందో, దేనికి అవసరం ఉందో, ఏం ప్రియారిటో చూస్తూ చేస్తారు. రాష్ట్ర రాజధాని లేదు, 10 సంవత్సరాలు అయిపోయిందని చెప్పి వాళ్ళకు 15,000 కోట్లు అప్పులు ఇవ్వచ్చు. బీహార్లో అవసరం ఉందని ఇవ్వచ్చు. ఒరిస్సాలో మన ఏది ఇక్కడ మన ఒరిస్సాకు కూడా ఇవ్వలేదు. అట్లంటే గుజరాత్కి ఇవ్వలేదు, ఛత్తీస్గఢ్కి ఇవ్వలేదు, అంటే తెలంగాణ రాష్ట్రం ఉత్తరప్రదేశ్కి ఇవ్వలేదు. ఇట్లా మస్తున్నాయి మరి రాష్ట్రాలు, అవన్నిటికి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు?
పరిస్థితులను బట్టి, అవసరాన్ని బట్టి మార్పులు, చేర్పులు చేస్తూ ఉంటారు. అయినా ఇవ్వలేదు అంటున్నారు కదా! ఇప్పటివరకు ఇచ్చిన దానికి లెక్కలెందుకు అప్పచెప్తలేరు? ఫస్ట్ అది చెప్పమనండి. ఈ 9.5 సంవత్సరాలు, ఇప్పుడొచ్చిన 8 నెలలు, 6 నెలలు. మొన్నటి నుంచి బంద్ అయిందే అనుకుందాం. మొన్నటిదాకా వచ్చినటువంటి మరి 15th ఫైనాన్స్, 16th ఫైనాన్స్ డబ్బులెవరి? ఎన్ఆర్‌ఈజీఎస్ డబ్బులెవరి? మొన్నటి వరకు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఎస్‌డీఎఫ్ ఇచ్చిర్రు డబ్బులోలే. మొన్నటిదాకా ఎన్ఆర్‌ఈజీఎస్ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 5 కోట్ల రూపాయల సీసీ రోడ్లు పెట్టిర్రు 119 కాన్స్టిట్యున్సీలలో. మరి ఆ డబ్బులెవరి? అవి కావా కేంద్ర ప్రభుత్వం? మీయేనా అవి? మెటల్ కాంపోనెంట్ కింద రోడ్లు ఇచ్చిర్రు కదా, మా లేబర్ కాంపోనెంట్ పోను. మరి అవన్నీ కేంద్ర ప్రభుత్వమే కావా? ఊర్లలో శ్మశాన వాటికలు ఎవరి? వైకుంఠధామాలు ఎవరి? ఈ గ్రామ పంచాయతీల బిల్డింగ్లు కట్టిన ఎవరి? స్కూళ్ళల్లో అమ్మాదర్శ పాఠశాల కింద స్కూళ్ళల్లో కట్టినటువంటి రూములు ఎవరి? ఇవన్నీ ఎవరి? మా ఊరు మా బడి స్కీమ్ కింద టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇచ్చిన డబ్బులు ఎవరి? ఇవన్నీ ఎక్కడి డబ్బులు? గ్రామ పంచాయతీలు ఎట్లా నడిచినాయి? ఇది చెప్పక ఎంతసేపు ఏమి ఇవ్వలేదు మరి చేసుకో, నడుపుకో. ఎట్లా నడుపుతావు? నడుపు. ఇంకా నయం, మహారాష్ట్రంలో రైలు ఎక్కిర్రు, రైలు కూడా మాదే అందురు. మహారాష్ట్రంలో విమానం ఎక్కిర్రు, విమానం కూడా మాదే అందురు. అదొక్కటే తక్కువ ఉన్నది ఇప్పుడు. అట్లా ఎట్లుంటుందమ్మా? ఇప్పుడు రంగారెడ్డిలో 9 లక్షలు పర్ క్యాపిటల్ వస్తుంది ఇన్కమ్ అని చెప్పారు. వికారాబాద్లో అత్యల్పం అని చెప్పారు. మరి రంగారెడ్డిలోనే పెట్టు కదా, హైదరాబాద్లోనే పెట్టు కదా, ఊరికి ఎందుకు పడైంది? మా కామారెడ్డి జిల్లాకు ఎంత పర్ క్యాపిటల్ ఉంటుందో అంతే పెట్టు. కొడంగల్కి ఎంత పర్ క్యాపిటల్ ఉంటుందో అంతే పెట్టు. అవన్నీ ఎందుకు దగ్గరికి కలుపుతున్నావు? అట్లా కలిపితే డబ్బులు ఓన్లీ జిహెచ్ఎంసీలనే పెట్టాలి, రంగారెడ్డి హైదరాబాద్లోనే పెట్టాలి, ఇంకెక్కడ పెట్టడానికి వీల్లేదు. మరి పెడతాడా? అవుతుందా? మాటలు ఎందుకమ్మా? మాట్లాడుతూ ఉంటారు, 100 మాట్లాడతారు, నిజాలు మాట్లాడాలి కదా. పాసిబిలిటీ ఉందా? అది చేయగలుగుతావా? చేయమనండి, అట్లా చూద్దాం. ఎక్కడ రెవెన్యూ ఉందో అక్కడే ఎక్స్పెండిచర్ చేస్తేనా ఒక్క స్టేట్మెంట్ ఇవ్వమనండి, ఇంకా తర్వాత మాట్లాడదాం, నేను చెప్తాను. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. మూసీ నదికి సంబంధించి దాదాపు 1,50,000 కోట్లు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. దాన్ని థేమ్స్ నదిగా తీర్చిదిద్దుతామని చెప్పేసి అని అన్నారు. సో ఏదైతే ఉందో అంటే అసలు జరిగే పని అవుతుంది అంటారా? ఎందుకంటే మూసీ నదికి, ఒక్క నిమిషం సార్, మూసీ నదికి సంబంధించి దాని చుట్టుపక్కల దాదాపు 1,500 అక్రమ కట్టడాలు ఉన్నాయి. ఈ విషయం స్వయంగా ప్రభుత్వం ప్రకటించిన విషయం. అసలు ఆ 1,500 అక్రమ కట్టడాలు కూల్చే ధైర్యం ఉందా? అసలు అది కూలుస్తారా? పైగా మూసీ నది అంతా కూడా ఏదైతే ముస్లిమ్స్కి సంబంధించిన ఏరియాలో ఉంది, అసలు అదంతా అవుతుందంటారా? ముస్లిమ్సా, హిందువులా, ఈ కులమా, మతమా నాకు సంబంధం లేదు, కానీ ఎంత సుందరీకరణ చేస్తావు, వెడల్పు చేస్తావు, అక్రమ కట్టడాలు కూల్చేస్తావు, మొత్తం పెట్టి మొత్తం థేమ్స్ నది చేస్తా అంటున్నా, కానీ నీళ్ళు ఎక్కడికి వెళ్ళేస్తావు? అదే గది మొదలు ప్రొవిజన్ అది చూపెడితే అర్థమవుతుంది. సరే, గంగా నది ఆడ పుట్టిందంటే పలానా దగ్గర హిమాలయాలలో పుట్టిందని చెప్పొచ్చు. సరే, గోదావరి నది ఆడ పుట్టిందంటే పలానా దగ్గర పుట్టిందని చెప్పొచ్చు. కృష్ణానది ఆడ పుట్టిందంటే పలానా దగ్గర పుట్టింది, పారుకుంటూ వస్తుంది, సముద్రంలో కలుస్తుంది అని చెప్పొచ్చు. పెన్నా నది ఆడ పుట్టిందంటే చెప్పొచ్చు, యాడికెళ్ళి వస్తుందని చెప్పు. మూసీ నది ఆడ పుట్టింది, యాడిపోతుంది, గదైతే చెప్పాలా కదా. ఫస్ట్ అది చెప్తే నేను మీతో చెప్తాను. చెప్పమనండి ఆయన. మూసీ నదిలో నీళ్ళు ఎక్కడికి వెళ్ళి తెస్తాడు? ఈయన కూడా మళ్ళీ మేడిగడ్డకి వెళ్ళి తెచ్చి అందులో పోస్తాడేమి? పలిగిపోయిన మేడిగడ్డకి వెళ్ళి తెచ్చి అందులో పోస్తాడేమో అడగండి. ఏం మాటలు మాట్లాడతారండి? థేమ్స్ నది చేస్తా అంటే అది సజీవ నది, అది జీవనది. అది ఒక్కొక్క దేశంలో వాతావరణం ఒక్కొక్క తీరుగా ఉంటుంది. ఒక్కో దేశంలో ఆ వాతావరణాన్ని బట్టి అక్కడ పంటలు కానీ, అక్కడ నదులు కానీ, అక్కడ జనజీవనం కానీ, అక్కడ ఉన్న మనుషుల లక్షణాలు కానీ, ఆఖరికి చర్మ సౌందర్యం కానీ అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి ఉంటుంది. రాను వింటోడు ఉంటే ఉగాండాలో కూడా నేను ఇంగ్లాండ్లో తిరిగి తెల్లగా చేస్తా అని చెప్పేటట్టున్నారు. వినేటోడు ఉండాలి అంతే. వినేటోడు పిచ్చోడు అయితే చెవిటోడు అన్నట్టు ఇష్టం అన్నట్టు మాట్లాడచ్చు అంతే. ఏముందమ్మా, ఎక్కడి నుండి వస్తుంది? చెయ్యి, థేమ్స్ నదిని చెయ్యి.
వాళ్ళు డల్లాస్ చేశారు, లండన్ చేశారు, పడవలు వేసుకొని తిరిగి ఇక నువ్వు ఒక థేమ్స్ నది ఒకటి చేసావు. అరే చేసేది చేయండి అన్న అంటే ఏమున్నదంతా చేయాల్సిన అవసరం ఏంది? ఏం చేయాలనో గది చేయాలి. లేనిది ఎక్కడ చేస్తాం? ఇంకా నయ్యం థేమ్స్ నది చేస్తాడు, నీళ్ళు ఎడికెళ్ళి తెస్తావు చెప్పి ఇక అప్పుడు థేమ్స్ నది చేస్తావు, ఇంకోటి ఏం చేస్తావు చెయ్యి. ఎవరద్దన్నారు? చేయని. అయినా 1,50,000 1,50,000 అని మీడియా అంటున్నారు. అసెంబ్లీలో నేను ఆయన ఇన్నదాని ప్రకారంగా మొత్తం కలిసి 1,50,000 కోట్లు అన్నాడు. ఫ్లైఓవర్లు కానీ, అక్కడ ఉన్నటువంటి మెట్రో క్యారిడార్ కానీ, ఔటర్ రింగ్ రోడ్ క్యారిడార్ కానీ, ఓఆర్ఆర్ క్యారిడార్ కానీ, ఇవన్నీ కలిసి రింగ్ రోడ్డు RRRకి 33,000 కోట్లు, ఈ ఓఆర్ఆర్ దానికి ఒక 20,000 కోట్లు, ఈ మెట్రో దానికి ఒక 15,000 కోట్లు, ఈ మూసీ నదికి ఇట్లా అని చెప్పి మొత్తం కలిసి 1,50,000 చెప్తే మూసీ నదికే 1,50,000, మూసీ నదికే 1,50,000 అంటే మరి ఇక చెయ్యని కూడద్దన్నాడు. చెప్పేటోళ్ళు అట్లనే, వినేటోళ్ళు అట్లనే, అనేటోళ్ళు అట్లనే, దాన్ని అట్లనే చేస్తున్నారు. ఇవన్నీ కలిపి అన్నాడు. ఒకవేళ నేను పార్టీ పరంగా మాట్లాడితే వాస్తవాలు మాట్లాడుతున్నాం. అవన్నీ కలిపితే 1,50,000 అన్నాడు. సరే మూసీ నది నేను చేస్తా అంటే చేయని కదా, నీళ్ళు ఏడికెళ్ళి తెస్తాడు చూద్దాం. జీవనదులకు అడ్డుకట్టలు వేసేసి డ్యాములు కడుతున్నారు కానీ ఇన్ని ఎండిపోయిన నదిని సుందరీకరణ చేసి దాంట్లో నీళ్లు పోస్తా అంటే మరి మూసీ నది పేరుకు మూసీ నది ఉన్నది, మరి అందులో ఎప్పుడు వారుతుందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. నేనైతే ఇప్పటివరకు అందులో చూడలేదు. ఇప్పుడు మెహదీపట్నం ఉందమ్మా, మెహదీపట్నంలో నదీం కాలనీ ఉంది, మీకు ఐడియా ఉందా? మెహదీపట్నంలో నదీం కాలనీ అని ఉంటుంది. నదీం కాలనీ పక్కకు 2004 నుంచి 2009 వరకు మంత్రులు ఉన్నోళ్ళు బోటింగ్ చేసిరమ్మా. ఇవాళ బోటింగ్ చేసినటువంటి మంత్రులు ఒక ఆయన చనిపోయిండు, ఒక ఆయన ప్రభుత్వ సలహాదారుగా ఉన్నాడు, ఇంకొక ఆయన ఇప్పుడు మొన్నటి దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి ఇంట్లో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాడు. ఒక ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఆ బోట్ చేసిన ఫోటోలు కూడా నా బోటింగ్ చేసిన ఫొటోస్తో సహా నా దగ్గర ఉన్నాయి. అదే జాగాలో మొత్తం ఇండ్లు ఉన్నాయి ఇప్పుడు నదీం కాలనీ దగ్గర మెహదీపట్నం. ఇది క్లియర్. ఇది కాదని వాళ్ళు అంటారో నేను మాట్లాడతా. హెచ్ఎండి అధికారులా, జిహెచ్ఎంసీ అధికారులా, లేకపోతే రంగనాథ్ గారా, ముఖ్యమంత్రి గారా, క్యాబినెట్ మినిస్టర్సా, మరి ఏ ప్రభుత్వం మాట్లాడుతుందో నేను మాట్లాడుతా, చూపెడతాను. నేను నా దగ్గర వీడియో ఫోటోతో సహా ఉంది. వాళ్ళు బోటింగ్ చేస్తున్నటువంటి ఫోటోతో సహా ఉంది. నేను అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ వీళ్ళు తిరుగుతున్నప్పుడు. ఇవాళ లేదే అక్కడ, ఎటుపోయింది అది? ఇదే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, ఇదే దాంట్లో మంత్రులుగా చేసిన వాళ్ళే పోయిర్రు వాడికి. ఇవన్నీ పబ్లిక్ను పిచ్చోళ్ళని చేస్తే అందరూ ఏమనుకుంటారు, షార్ట్ మెమరీ. కేసీఆర్ గారు అన్నట్టు ప్రజలకు షార్ట్ మెమరీ అనుకుంటారు. షార్ట్ మెమరీ స్ట్రోక్ తెలిసింది కదా కేసీఆర్ గారికి, తెలుస్తుంది, ఓ టైం వస్తుంది దానికి. చేయను కదా, థేమ్స్ నది తెస్తా అంటే మరి ఆడికెళ్ళే పెడతాడేమో పంపింగ్లు. థేమ్స్ నదికెళ్ళే కొట్టదు, మళ్ళీ నీళ్ళు వేరే కావమ్మా. మెడిగడ్డకెళ్ళి తెస్తే గోదావరి నీళ్ళు అవుతాయి. థేమ్స్ నదికెళ్ళి తెస్తేనే లండన్ నుంచి థేమ్స్ నది తిరిగి సుందరీకరణ అయినట్టు ఉంటుంది. ఆ వాటర్ వస్తేనే ఇక్కడ చెట్లు, అక్కడికి చెట్లు పెరుగుతాయి. ఇంగ్లాండ్లో ఉన్నటువంటి చెట్లు, ఇంగ్లాండ్ వాతావరణం తయారు చేస్తారేమో చూద్దాం. కానీ నయ్యం హిమాలయాలు తెస్తాము, సముద్రం తెస్తామని చెప్తలేరు. సంతోషం, వాడికి ఆపారు.